మెదక్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోందా? ఎంపీ వర్సెస్ ఓ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా? గతంలో ఇద్దరు నేతలు కలిసికట్టుగా పనిచేసినా పదవుల విషయం వచ్చేసరికి నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఈ ఆధిపత్య పోరులో కింది స్థాయి క్యాడర్ ఉక్కిరిబిక్కిరవుతోందా? ఇంతకీ పదవుల పంచాయతీలో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలాసార్లు కాంగ్రెస్ జెండానే ఎగిరింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నారాయణఖేడ్ లో అక్కడ అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ 2016 ఏడాదిలో కృష్ణారెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో నారాయణఖేడ్ లో తొలిసారి గులాబీ పార్టీ జెండా ఎగిరింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలిచారు బీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లోనూ మరోసారి సిట్టింగ్ సీటును నిలబెట్టుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుమారుడు డాక్టర్ సంజీవరెడ్డి భారీ విజయం సాధించారు. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ లో సంజీవరెడ్డి భారీ విజయం సాధించారు. కృష్ణారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంజీవరెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి చుక్కలు చూపించారు సంజీవరెడ్డి. కానీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయనకు ఎంపీ సురేష్ షెట్కార్ నుంచి తీవ్రమైన ఆధిపత్య పోరు ఎదురవుతుందట. తాజాగా నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీ పోస్టుల వ్యవహారంలో ఇద్దరు నేతలు నువ్వా నేనా అనుకునే దాకా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. పదవుల విషయంలో ఇద్దరు నేతలు తగ్గకపోవడంతో రెండు వర్గాల అనుచరుల్లో తీవ్ర ఒత్తిడి నెలకొందని సమాచారం. మరోవైపు 2018 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సురేష్ షెట్కార్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దాంతో అప్పటి వరకు కాంగ్రెస్ లో కొనసాగిన సంజీవరెడ్డి అనూహ్యంగా కమలం పార్టీలో చేరిపోయారు. సురేష్ షెట్కార్ పై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో సంజీవరెడ్డి పార్టీ మారి ప్రత్యర్థిగా మారడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకలా మారిందని చెబుతారు. అయితే కొద్ది రోజులకే సంజీవరెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసినట్టే కనిపించినా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందనే చెప్పాలి. అప్పట్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్రలో ఇద్దరు నేతలు ఎవరికి వారుగా విడిపోయి అధినేతకు స్వాగతం పలకడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి సురేష్ షెట్కార్కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఎన్నికల చివరి నిమిషంలో సురేష్ షెట్కారి అనూహ్యంగా పక్కకు తప్పుకున్నారు. అప్పటికే సంజీవరెడ్డి పార్టీ మారి షెట్కార్ పై పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. దాంతో షెట్కార్ పక్కకు తప్పుకున్నారు. అయితే ఊహించని పరిణామంతో షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డికే పార్టీ పెద్దలు బీఫామ్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో సంజీవరెడ్డి భారీ విజయం సాధించారు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా సురేష్ షెట్కార్ విజయం సాధించారు. దాంతో మరోసారి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందని నియోజకవర్గంలో ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతలు తమ అనుచరులకే పదవులు కావాలంటూ పట్టుబట్టడం ఖేడ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది. మొత్తంగా ఇద్దరు నేతలు ఎక్కడా తగ్గకపోవడంతో నారాయణఖేడ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందోనని కేడార్ టెన్షన్ పడుతుందట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.